సంఘ పెద్దలంటే అదేం దరిద్రమో కానీ మన ఆంధ్ర చర్చ వాళ్ళకి మనకి ఏమర్థమైందంటే వచ్చిన కానుకలు లెక్కెడతాం, దేవుని సేవకుడు మీద తిరగబడతాం, మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం. ఇదేనా మీ పని? సంఘం లోపలికి ఎవరు వస్తున్నారు, సంఘం నుంచి బయటికి ఎవరు వెళ్తున్నారు, సంఘం వల్ల వీళ్ళకి వచ్చే మేలేంటి, లేదా సంఘానికి ఏమైనా కీడు కలుగుతుందా అని వివేచనతో మనుషులను గమనించి ఒక విషయం చెప్తాను వినండి. సంఘములో పెద్దలంటే దే ఆర్ ఆల్ డోర్ కీపర్స్ ఆఫ్ ద చర్చ్. ఆ ద్వారబంధాల దగ్గర నిలిచి ఉండే కాపలాదారులు పెద్దలంటే. మా సేవకులు మాది కూడా తప్పేలండి. పెద్దలని మేము నెత్తెక్కి ఊరేగిస్తే మా నెత్తినే తంతున్నారు మీరు. మా సంఘ పెద్ద అండి, మా సంఘ పెద్ద అండి. ఏం చేస్తారు మీ సంఘ పెద్ద? ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నా వివేచిస్తాడా? వివేచనతో దేవుని పనిలో ఉంటే ఇవేం తెలివి కానండి. వచ్చిన కాలు లెక్కెట్ అమ్మో అయ్యగారికి ఈ డబ్బు వెళ్ళిపోద్దా అని కళ్ళు గొడ్డుగోబలా చేసుకొని కళ్ళు పడుచుకుంటాడు. ఈడొక పెద్ద ఇలాంటి తగలడ్డారు మా సంఘాల్లో. వింటున్నారా లేదా? ఒళ్ళు మడుతున్నట్టుంది. ఇదని సంఘ పెద్దలు చేసే పని. సంఘ పెద్దవై వాక్య సేవకుడికి సహకారివి కావాలి. సంఘ పెద్దవై పరిచారకులను సహాయుడు కావాలి. సంఘ పెద్దవై పరిశుద్ధులకు సహకారివి కావాలి. క్రీస్తు స్వరూపంలోకి తేడానికి నువ్వు పని చేయాలి. ఇవన్నీ వదిలేసి మేము పెద్దలమే ఏం పెద్దవి? వాళ్ళ కాడు పెద్దవి. ఈ రోజు పెద్దలు అనిపించుకోవడానికి ఇష్టం ఉంది, కానీ పెద్దలుగా వివేచనతో పని చేయడమే రాలేదు.